రాష్ట్ర ప్రభుత్వం గుడ్ రోజు చెప్పింది. ఎంతో కాలంగా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి కూటమి సర్కార్ శుభవార్త చెప్పింది. కొత్త పెన్షన్లపై కీలక నిర్ణయం తీసుకుంది. దీని గురించి పూర్తిగా తెలుసుకునే ముందు మీకు మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఏపీ ప్రభుత్వం పెన్షన్ల పంపిణీపై కీలకంగా వ్యవహరిస్తుంది. దీంతో పాటు రాష్ట్రంలో అర్హులైన వారికి కొత్త పెన్షన్లను అందించడంలో కూడా ముందుకు వచ్చింది. ఏడాది నుంచి అర్హులు ఉండి పెన్షన్లు అందని వారికి గుడ్ న్యూస్ చెప్పింది. అక్టోబర్ నెల నుంచి కొత్త పెన్షన్లను అయ్యన్న పాత్రుడు వెల్లడించారు. అయితే కొత్తగా పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఈ నెల అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వచ్చే వారం నుంచి సచివాలయంలో కొత్త పెన్షన్లకు దరఖాస్తులు స్వీకరించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. గత ప్రభుత్వ హయాంలో కూడా పెన్షన్ లబ్ధిదారులు సచివాలయంలోనే అప్లై చేసుకున్నారు. అయితే గతంలో అనర్హులను కూడా రాజకీయ నాయకుల తప్పు ద్వారా పెన్షన్లను తీసుకున్నారని కూటమి ప్రభుత్వం ఆరోపిస్తుంది. త్వరలో ఎవరైతే అనర్హులు పెన్షన్లను అందుతున్నారో వారిని గుర్తించి పెన్షన్ రద్దు చేయబోతున్నట్టు స్పీకర్ వెల్లడించారు. ఈ క్రమంలో రాష్ట్రంలో దాదాపు 2-3 లక్షల మందికి పెన్షన్లు రద్దయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం రాష్ట్రంలో 60 లక్షల మందికి వివిధ కేటగిరీల్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందుకుంటున్నారు. అయితే వీరికి 8 లక్షల మంది దివ్యాంగులు పెన్షన్లు అందుకుంటున్నారు. ప్రభుత్వం త్వరలో వాటిని 60,000 మందికి తిరిగి వైకల్య నిర్ధారణ పరీక్షలు చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. మీకు మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి. మరెన్నో అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.